ఒక నాయకుడిగా ఉండాల్సిన అతి ముఖ్యమైన విలువలు, లక్షణాలు ఏంటని మీరు నమ్ముతారు? అయితే అవుతుంది, కాకపోతే కాదు. కపటత్వం అనేది అసలు నా దగ్గర చేరడానికి లేదు, నా దగ్గర రాదు. మీ ప్రియ మిత్రుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర గారు, నేను ఈ పార్టీలోకి రావటం, ఆయన గతంలో పోటీ చేసిన చోట నుంచే నేను ఇప్పుడు మళ్ళీ రెండో పర్యాయం గెలవటం, కొద్దిగా పరిస్థితులు ఇది ఉన్నాయి. వైసీపీకి టీడీపీకి తేడా ఏవైనా గమనించారా? ఉందా అసలు తేడా? సాక్షి పేపర్లో వచ్చే కథనాలు చదివితే జుగుప్సాకరంగా, అసలు అసహ్యకరమైన రీతిలో అన్ని విలువలు దిగజారిపోయి అసలు మనం చెప్పనాలో కానీ స్థాయికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మానసిక సమస్యలు ఉన్నాయి అనేది పెద్ద ప్రచారం ఉంది. మాట్లాడేవాళ్ళు అది అన్నీ మాట్లాడుతూ ఉన్నారు. బట్ నేనైతే ఆ విషయం మీద ఏం కామెంట్ చేయలేను. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు, ఎమ్మెల్యే. కానీ మీకు ఒక ప్రత్యేకత, గత ప్రభుత్వ హయాంలో అధినాయకుడిని కొట్టుకోవాలంటే మనకు అవకాశం లేదు. వన్ వే ట్రాక్. వాళ్ళకి ఏదైనా అవసరమైతే కబురు చేస్తే మనం వెళ్ళటమే తప్పితే మనకు కావాలంటే రీచ్ అయ్యే పరిస్థితి లేదు. మనకి ఇక్కడ అధిష్టానంతో యాక్సెస్ చాలా ఈజీ. జోగి రమేష్ ప్రస్తుతం కల్తీ లిక్కర్ తయారీ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. గుణం లేనోడు కులం గురించి మాట్లాడతాడండి. జోగి రమేష్ కూడా అదే. ఎందుకంటే మైలవరంలో నేను పోటీ చేసి నేను గెలిచాక జోగి నన్ను వచ్చి సంకరెత్తుకొని తిప్పి ఏం గెలిపించలేదుగా. తగాదలు వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాల్సిన అక్కడ కూర్చోబెట్టకుండా మా తాత అంటే గిట్లనే అవుతాయి గొడవలు. చింతలపూడి ఎత్తిపోతల పథకం అది స్టార్ట్ అయితే మీ నియోజకవర్గం సస్యశ్యామలం అయిపోతుంది. అది ఎక్కడి వరకు వచ్చింది? మైలవరం మాజీ ఎమ్మెల్యే జేస్ట్ రమేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో మీ మీద తీవ్ర వ్యాఖ్యలు, లిక్కర్ వ్యవహారంలో మీరు జోగి కలిసే నడిచారు అనేలాంటి. ఎందుకంటే వెనకటికి ఎప్పుడో పెద్ద ఆయన చెప్పాడు, వెధవలు రాజ్యం వేలను రాజ్యం ఉండమోయినని. ఇక ఇట్లాంటి వెధవలు అందరూ వచ్చారు కదా, వీళ్ళ ముందు దెయ్యాల ముందు బిడ్డలు బతుకుతారండి. వాళ్ళ నోటి ముందు మా నోళ్ళు అవుతాయా? వాడు మాట్లాడినట్టు అడ్డదిడ్డంగా నేను మాట్లాడతానా? వాడు చేసిన అడ్డదిడ్డమైన పనులు నేను చేయగలుగుతానా? చేసి మళ్ళీ ఎదురుదాడి చేయగలుగుతానా? జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి కుల పాలిటిక్స్. అతను తెలిసింది తక్కువ, మాట్లాడింది ఎక్కువ. జోగి గెలిపిస్తాడు, తిడుతున్నాడు కాబట్టి, జోగి తిట్టాడు కాబట్టి మంత్రి ఇచ్చాడంటారు. ఈ పిచ్చోళ్ళు అర్థం చేసుకోవట్లా. సర్వభ్రష్టత్వం పట్టించడం ఆయన లక్ష్యం. అప్పుడు వాళ్ళు చచ్చిన ఆయన దగ్గర పడి ఉంటారు. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినప్పుడు మీతో పాటు మీ వ్యక్తిగత అభిమానులు కానీ వైసీపీ శ్రేణులు కూడా, ఆ క్యాడర్ కూడా మీతో పాటు పోటెత్తింది. వాళ్ళేమో ఎమ్మెల్యే గారు అంతా మేము ఆయన్ని నమ్మి ఆయన వెనక వచ్చిన ఆ పార్టీని వదిలేసి మమ్మల్ని ఆయన ఫస్ట్ వాళ్ళనే అడిగి వాళ్ళనే మాట్లాడి వాళ్ళు సరే అంటేనే చేస్తున్నారు, మాకు చేయట్లేదని వీళ్ళలో కొంతమంది గొడవకు దిగుతా ఉన్నారు. ఈ వీటీపీఎస్ బూడిద రచ్చ ఇంకా కొనసాగుతుంది. అది రోడ్డు టెండర్ కాంట్రాక్టర్ సీన్లో స్పాట్లో కూర్చోన్నాడు. గడిచిన 3 మాసాలు 4 మాసాలు కానీ పని చేయాలి. సంపాదించుకున్న తర్వాత ప్రజాసేవకి రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఇక్కడ పరిగెరుకోవాలనే ఆలోచన నాకు లేదు. డెమోక్రసీలో ఉన్న బ్యూటీ, డెమోక్రసీలో ఉన్న బ్యాడు రెండు ఇయే. జోగి రమేష్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు రెచ్చగొట్టి గెలిచి రెండో పక్క ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి. అయితే మీ నియోజకవర్గంలో మీ బామర్ది పేరు మారు మోగుతుంది. మీ బామర్ది మీకు వెలకట్లేని సంపద అనే ఒక ప్రచారం ఉంది. దాని మీద మీ కామెంట్? అదే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నన్ను పిలిచి చెప్పాడు 3 సార్లు, నువ్వు చంద్రబాబు నాయుడు తిట్టావు, లోకేష్ని తిట్టావు, పవన్ కళ్యాణ్ తిట్టావు, నేను నిన్ను ఎందుకు ఓన్ చేసుకోవాలి అట్ట చెప్పిన వ్యక్తి ఆయన. గత వైసీపీ పాలనలో అవినీతి, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అవినీతికి పెద్ద తేడా ఏమీ లేదు అనే విమర్శలో ఎంతో కొంత నిజం ఉందంట. ఈ రాజకీయ నాయకులు ఎవడేది వాడుకోవాలో తెలుసుకుంటే వాడు మాట్లాడు. ఐ వాజ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని పలుమార్లు మీరు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు తొలి సమావేశంలో ద్వితీయ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో చెప్పింది ఒకటి, మీరు చట్టానికి విరుద్ధంగా ఏ పని చేసినా నా గుమ్మం దొక్కే పని లేదు, నా దగ్గర వచ్చే పని లేదు, మీరు కట్టించాడు బార్డర్, నేను ఇంత కూడా ఉపేక్షించని చెప్పి ఖరాఖండిగా చెప్పారండి.